సో హే గైస్, మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే హౌ టు క్రాక్ ఎంసెట్ ఇన్ 1 డే 1 వీక్ 1 మంత్ ఇట్లాంటి వీడియోస్ చూడకుండా ఉండాలి. ఇట్లాంటి వీడియోస్ మీరు చూడకుండా ఉండాలి అంటే మీరు ఈ 1 ఇయర్ ప్రాపర్ ప్లానింగ్ తో ఫుల్ ఎఫర్ట్స్ తో ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఇయర్ సో అండ్ సో రీజన్స్ వల్ల మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వకపోవచ్చు, బట్ ఈ 1 ఇయర్ మీరు ఫుల్ ఎఫర్ట్స్ ప్రాపర్ ప్లానింగ్ తో ప్రిపేర్ అయితే యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ ఎంసెట్ ఇన్ దిస్ 1 ఇయర్. సో నేను ఈ వీడియోలో చెప్పింది కొన్ని రోజులు ఫాలో అయ్యి చూడండి, తప్పకుండా మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు. అండ్ మీకు ఇప్పటివరకు ఇక్కడ చెప్పని రిసోర్సెస్ నా ప్రిపరేషన్ టైంలో నేను వెతికి ఫైండ్ చేసి యూజ్ చేసి అండ్ నా మార్క్స్ లో ఇంప్రూవ్మెంట్ చూసిన రిసోర్సెస్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రతిదీ నోట్ డౌన్ చేసుకుంటూ అన్ని ఛానల్ నేమ్స్ నోట్ డౌన్ చేసుకుంటూ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఎంసెట్ 2024 0 to 100+. సో ఈ 100 మార్క్స్ ఏంటంటే నేను ఆన్ అన్ యావరేజ్ గా చేసిన. సో మీరు ఎక్కువ ప్రిపేర్ అయితే యూ కెన్ స్కోర్ 120, 130. సో ప్రతిదీ మీ ఎఫర్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫుల్ రోడ్ మ్యాప్ ప్లస్ ఫ్రీ రిసోర్సెస్. ఏమేం రిసోర్సెస్ ఈ వీడియోలో చెప్తానంటే లెక్చర్స్ కి, క్వశ్చన్ ప్రాక్టీస్ కి, రివిజన్ ప్లాన్ అండ్ మాక్ టెస్ట్. సో వీటన్నిటికీ రిసోర్సెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ అవర్ ప్రయారిటీ లిస్ట్ ఈస్ మేడ్ కన్సిడరింగ్ సీక్వెన్స్ టు బి ఫాలోడ్ అండ్ ఈజ్ ఆఫ్ సాల్వింగ్. సో ప్రతిదీ ఏ సీక్వెన్స్ లో చదవాలి అది కన్సిడర్ చేసి అండ్ ఈజ్ ఆఫ్ సాల్వింగ్ ని కన్సిడర్ చేస్తూ ఈ వీడియో అయితే ప్రిపేర్ చేసిన. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే సో ఒక చాప్టర్ ఉంది, అందులో 4 క్వశ్చన్స్ వస్తాయి అందులో నుండి, కానీ ఇట్స్ ఎ లెంతీ చాప్టర్ అండ్ డిఫికల్ట్ చాప్టర్. సో దాంట్లో మీరు టైం పెట్టి ఎంత టైం పెట్టినా మీరు 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతారు. కానీ ఇంకో చాప్టర్ ఉంది, అందులో నుంచి జస్ట్ 2 క్వశ్చన్స్ వస్తాయి, చిన్న చాప్టర్ అండ్ పక్క 2 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో మీరు ఈ రెండిట్లలో ఏది పక్క చేయాలి, 2 మార్క్సే కదా. సో అట్లా అంటే ఈజీ చాప్టర్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ ప్రతి సబ్జెక్ట్ లో ఉన్నాయి, నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో అవి మాత్రమే చదవండి అని కాదు, అన్ని చదవండి, అవికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం. సో రిసోర్సెస్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్స్, బుక్స్, రివిజన్ మెటీరియల్, మాక్ టెస్ట్ వెబ్సైట్స్. సో ఫస్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తే మనకి ఎంసెట్ లో మనకి కెమిస్ట్రీ ఇస్ ద మోస్ట్ స్కోరింగ్ అండ్ రిలేటివ్లీ ఈజీ సబ్జెక్ట్. సో మీకు ఒకవేళ కెమిస్ట్రీ టఫ్ అనిపించినా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మీరు కెమిస్ట్రీ నేర్చుకోండి, నేను చెప్పిన వేలో నేర్చుకోండి. మీకు లాస్ట్ లో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్నా మీకు కెమిస్ట్రీలోనే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి బ్రో అని చెప్తారు. సో కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేయకండి. కెమిస్ట్రీలో సీక్వెన్స్ మ్యాటర్స్. అందులో మనకు తెలుసుగా ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ 3 ఉంటాయి. ఇనార్గానిక్ ఈజ్ ద కీ. మీరు ఇనార్గానిక్ ఎంత మంచిగా నేర్చుకుంటే అన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. సో మనం ఒక సీక్వెన్స్ లో నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకోండి, పీరియాడిక్ టేబుల్, దెన్ కెమికల్ బాండింగ్. సో అటామిక్ స్ట్రక్చర్ లో మనకి ఏముంటుంది, అటామిక్ లెవెల్లో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి, ఆటమ్ అంటే ఏంటిది అట్లా. సో దెన్ పీరియాడిక్ టేబుల్ ఏముంటుంది, సో ఈ ఆటమ్స్ తో తయారయ్యే ఎలిమెంట్స్ గురించి అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ గురించి ఉంటుంది. దెన్ కెమికల్ బాండింగ్ లో 2 ఆటమ్స్ మధ్యలో జరిగే బాండింగ్, కెమికల్ బాండింగ్ గురించి ఉంటుంది. సో ఈ సీక్వెన్స్ లో మీరు నేర్చుకుంటే కెమిస్ట్రీ అనేది ఒక బేసిక్స్ అనేది మీకు స్ట్రాంగ్ అవుతుంది. దెన్ ఎస్ బ్లాక్, మీరు బ్లాక్ కెమిస్ట్రీకి వెళ్ళిపోవచ్చు. సో మొత్తం చదవాలి అందులో, కానీ ఇంపార్టెంట్ గా ఏం చదవాలి అంటే ఎస్ బ్లాక్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ పీ బ్లాక్ మనకి లెంతీ చాప్టర్, క్లాస్ 11, క్లాస్ 12 అంటే ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది, సెకండ్ ఇయర్ లో కొంచెం ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ది ఇంపార్టెంట్ అండ్ సెకండ్ ఇయర్ లో మనకి గ్రూప్ 17 అండ్ గ్రూప్ 18 ఆర్ ఇంపార్టెంట్. దెన్ మనం చూసుకుంటే హైడ్రోజన్, మెటలర్జీ, సర్ఫేస్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఈ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చాలా మందికి ఉన్నట్టు తెలియదు అండ్ దే జస్ట్ ఇగ్నోర్ దెమ్. సో నేను చెప్తున్నా ఈ మధ్య ఈ చాప్టర్స్ కూడా క్వశ్చన్స్ బాగానే అడుగుతారు. సో 1 or 2 మార్క్స్ మీరు జస్ట్ థియరిటికల్ చాప్టర్స్ 1 ఇయర్ ఉంది కదా, ప్రాపర్ గా నేర్చుకుంటే 1 or 2 మార్క్స్ వస్తే మీకు 1 or 2 మార్క్స్ ఎంసెట్ లో చాలా వాల్యుయబుల్ కదా. సో ఈ చాప్టర్స్ కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇప్పటి వరకు చెప్పిన చాప్టర్స్ అన్ని సో జస్ట్ థియరిటికల్ బేస్డ్. సో థియరీ అంటే మనం ఏముంది, ప్రాపర్ గా నేర్చుకుంటే డైరెక్ట్ టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. సో ఈ చాప్టర్స్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ తెలుసు కదా ఈ చాప్టర్స్ ని మనం తెలుగు అకాడమీలో లైన్ టు లైన్ చదవాలి. దెన్ ప్రయారిటీ 2 మనకి డి అండ్ ఎఫ్ బ్లాక్, కోఆర్డినేషన్, పి బ్లాక్, క్లాస్ 12. సో ప్రయారిటీ 2 అంటే వీటిని తక్కువ చదవండు, అసలు చదవకుండా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఫస్ట్ ప్రయారిటీ 1 చదవండి అని చెప్పడం నా ఉద్దేశం. అండ్ కోఆర్డినేషన్ చాలా మందికి టఫ్ గా అనిపిస్తుంది, కొంచెం లెంతీ చాప్టర్. కానీ నేను నోటీస్ చేసింది ఏంటంటే కోఆర్డినేషన్ లో కూడా కొన్ని రిపీటెడ్ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఆ కాన్సెప్ట్స్ ఏంటో కూడా మళ్ళీ వీడియో చేస్తాను. దెన్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ.
ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలుసు కదా, చాలా మంది టఫ్ గా ఫీల్ అవుతారు. అంత టఫ్ ఏమి ఉండదు మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే. సో మనం చూసుకుంటే ఆర్గానిక్ లో మనకి జీఓసి, హైడ్రోకార్బన్స్ టు హైమైన్స్ ఇది ఒక పార్ట్ ఉంటుంది. జీఓసి ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది. దెన్ బయోమాలిక్యూల్స్ అండ్ పాలిమర్స్ ఇది ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది. సో జీఓసి ఏంటంటే మనకి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ద బేస్ ఫర్ ఆర్గానిక్. దీంట్లో మీరు ఎంత టైం కేటాయించి ఎంత బాగా ప్రిపేర్ అయితే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. సో ఇందులోనే మనకు ఐసోమెరిజం, రియాక్షన్ మెకానిజం ఉంటాయి. సో ఫస్ట్ మీరు జీఓసీని బాగా స్ట్రాంగ్ అవ్వండి. సో ఆర్గానిక్ మీకు ఈజీ అవుతుంది. దెన్ హైడ్రోకార్బన్స్ టు అమీన్స్ ఈ పార్ట్ లో ఏముంటుందంటే మనకు నేమ్డ్ రియాక్షన్స్. సో రియాక్షన్స్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే. సో అవన్నిటిని ఒక పేపర్ లో రాసుకుని రెగ్యులర్ గా రివైజ్ చేస్తే మీకు ఈ పార్ట్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. దెన్ బయోమాలిక్యూల్స్ అండ్ పాలిమర్ థియరిటికల్ చాప్టర్స్ 2 మార్క్స్ ఈజీగా రావచ్చు. మీరు జస్ట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవండి. ఏదైనా ఒక లెక్చర్ వినండి, దెన్ టెక్స్ట్ బుక్ వెళ్ళి లైన్ టు లైన్ చదువుతూనే ఉండండి. ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో చూసినాం కదా బయోమాలిక్యూల్స్, పాలిమర్స్ అస్సలు విడిచిపెట్టకండి ఈ 2 చాప్టర్స్ అయితే. దెన్ జీఓసి, హైడ్రోకార్బన్. జీఓసి మనకు బేస్. సో జీఓసి, హైడ్రోకార్బన్స్, సో ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ ఇది రెండు కలిపి సో మనకు 3 to 5 మార్క్స్ వరకు రావచ్చు. దెన్ హాలో ఆల్కిన్స్, హాలో అరైన్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో ఇది మనకు సెకండ్ ఇయర్ ఆర్గానిక్. ఇందులో నుంచి మనకు 4 to 6 మార్క్స్ వరకు వస్తాయి. సో చెప్పాను కదా ఇందులో నుంచి మనం రియాక్షన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తే, ఎక్కువగా మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తే ఈ పార్ట్ కూడా ఈజీగా అయిపోతుంది మనకి. దెన్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో చాలా మంది ఏంటంటే ఈ ఫిజికల్ కెమిస్ట్రీ టఫ్ అనిపిస్తుంది, కానీ నెగ్లెక్ట్ చేయకండి. మీకు టఫ్ అనిపిస్తే, ఈజీగా అనిపిస్తే మీరు సాల్వ్ చేయగలుగుతున్నాం బ్రో ఫిజికల్ అంటే మీరు ఎంటర్గా చేయండి. లేదు టఫ్ గా అనిపిస్తుంది అంటే నేను చెప్పేది వినండి. అట్లీస్ట్ ఐపీ లెవెల్లో మీరు కంప్లీట్ చేయండి. మీరు క్లాసెస్ వినండి, కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి. ఐపీ మన మెటీరియల్ ఉంటుంది కదా, సో ఆ మెటీరియల్ తీసి సో అన్ని క్వశ్చన్స్ గో త్రూ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీరు ఫిజికల్ కెమిస్ట్రీ యొక్క కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్ అవుతారు. ఫిజికల్ కెమిస్ట్రీలో అన్ని న్యూమెరికల్స్ రావు కదా, 1 or 2 ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. మీరు కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నారు కాబట్టి ఆ 1 or 2 ఈజీగా చేసుకోవచ్చు. దెన్ కాన్సెప్చువల్ థియరిటికల్ క్వశ్చన్స్ కూడా చాలా వరకు వస్తాయి, అంటే ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. సో అవి మీరు అటెంప్ట్ చేయగలిగితే మీకు 2-3 మార్క్స్ యాడ్ అయినట్టే కదా. సో ఇట్లా మీరు ఫిజికల్ కెమిస్ట్రీని కూడా థియరిటికల్ అండ్ కాన్సెప్చువల్ గా మొత్తం చదువుకోండి ఒకవేళ మీకు టఫ్ అనిపిస్తే. సో ఏంటి మనకు స్టైక్యోమెట్రీలో మనకు మోల్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, సో అది మనకు ఫిజికల్ కెమిస్ట్రీకి బేసిక్ అన్నమాట. సో సొల్యూషన్స్, కెమికల్ ఈక్విలిబ్రియం. అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం చెప్తున్నా ఈజీగానే ఉంటుంది, ఒకసారి చూడండి మీరు కెమికల్ ఈక్విలిబ్రియాన్ని. సో పిఓక్యూస్ ఒక 2-3 కాన్సెప్ట్స్ ఉంటాయి, అందులో నుంచి ఎక్కువ వస్తాయి. సో అది మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. దెన్ షేడ్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్. కెమికల్ కైనెటిక్స్ లో 0 ఆర్డర్ అండ్ ఫస్ట్ ఆర్డర్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి పక్కా చూసుకోండి. దెన్ సాలిడ్ స్టేట్ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం. సో అయానిక్ ఈక్విలిబ్రియం రిలేటివ్లీ చాలా మందికి టఫ్ అనిపిస్తుంది, బట్ ఐపీ లెవెల్ అయినా మీరు చూసుకోండి. దెన్ మనకి మ్యాథమెటిక్స్. సో 80 మార్క్స్ మ్యాథమెటిక్స్ తెలుసు కదా. సో 80 మార్క్స్ మీకు ఫస్ట్ మ్యాథమెటిక్స్ లో మీరు చదవాల్సింది ఏంటి అంటే ట్రిగనోమెట్రీ మీకు మ్యాథ్స్ లో చాలా ఇంపార్టెంట్. మీరు ఏ చాప్టర్కి వెళ్ళినా, మీరు ఆల్జిబ్రాకి వెళ్ళినా, కోఆర్డినేట్ జామెట్రీకి వెళ్ళినా, క్యాలిక్యులస్కి వెళ్ళినా, ఎక్కడో దగ్గర మీకైతే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. సో అందుకే మీరు ట్రిగనోమెట్రీ మీకు టఫ్ అనిపిస్తే అట్లీస్ట్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ క్వాడ్రాంట్స్ అండ్ ఉన్న అన్ని ఫార్ములాస్ బై హార్ట్ చేయండి. ఆ ఫార్ములాస్ లిస్ట్ కూడా కావాలని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్ గా రివైజ్ చేయండి. మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఏంటంటే నేను నోటీస్ చేసింది ఏంటంటే చాలా వరకు హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో ఫార్ములా బేస్డే ఉన్నాయి క్వశ్చన్స్. సో కొంచెం ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. కొన్ని ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్ ఆల్రెడీ మన డిస్క్రిప్షన్ లో పెట్టాను, అండ్ ఇంకా అడిషనల్ ఫార్ములాస్ అయితే నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో మీరు జస్ట్ ఫార్ములాస్ నేర్చుకున్న మాక్సిమం ప్రాబిలిటీ ఉంటుంది మీకు ఆన్సర్ చేయడానికి, ఒక క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి. దెన్ మ్యాట్రిసెస్ మీరు ఐపీలో చూస్తారు కదా, ఈజీగా ఉంటుంది, కానీ మరీ ఐపీలో ఉన్నంత ఈజీగా ఉండదు, ఇంకా డెప్త్ గా ఉంటుంది. రిలేటివ్లీ కొంచెం టఫ్ గానే ఉంటుంది, బట్ నేర్చుకోండి. ఈజీగా నేర్చుకుంటే మాక్సిమం ప్రాబిలిటీ ఉంటుంది మీరు సాల్వ్ చేయడానికి. దెన్ మనకి వెక్టర్ ఆల్జిబ్రా, ర్యాండమ్ వేరియబుల్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో ఈ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అయితే చాలా ఈజీ ఉంటుంది. మనకు తెలుసు కదా మీన్, మీడియన్, మోడ్, సో అవే ఉంటాయి ఇందులో. దెన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీరు ఐపీలో చూసుకుంటారు కదా, ఈజీగానే ఉంటుంది. సో అట్లానే ఇక్కడ కూడా మాక్సిమం ఈజీగానే ఉంటుంది. దెన్ బైనోమియల్ థియరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డిఫరెన్షియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇవన్నీ నోట్ డౌన్ చేసుకొని వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. లెర్న్ ఆల్ బేసిక్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ లో మనకు తెలుసు కదా ఐపీలో చాలా ఫార్ములాస్ ఉంటాయి అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోండి. దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ అయితే వర్కౌట్ చేయండి. దెన్ లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఇక్కడ చెప్పిన 14 చాప్టర్స్ అయితే మీరు ప్రాపర్ గా వర్కౌట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా అన్ని చాప్టర్స్ చేయండి, కానీ ఈ 14 చాప్టర్స్ ఏంటంటే మీకు
నియర్లీ ఒక 30 to 40 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ 14 చాప్టర్స్ ని బాగా వర్కౌట్ చేయండి. అన్ని చాప్టర్స్ బేసిక్స్ కూడా తెలుసుకోండి. మిగతా చాప్టర్స్ నుంచి కూడా ఈజీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. దెన్ ఫిజిక్స్. చాలా మంది ఫిజిక్స్ ని విడిచిపెడదాం అనుకుంటారు. నేను చెప్తున్నా అస్సలు విడిచిపెట్టకండి ఫిజిక్స్ ని. లర్న్ ఆల్ చాప్టర్స్ బట్ డోంట్ నెగ్లెక్ట్ బిలో గివెన్ చాప్టర్స్. సో మీకు ఒకవేళ ఫిజిక్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే అన్ని నేర్చుకోండి. లేదు బ్రో ఫిజిక్స్ విడిచిపెడుతున్నాను అంటే కొన్ని చాప్టర్స్ తప్పకుండా చేయండి. ఇందులో నుంచి ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకి ఈజీ క్వశ్చన్స్ అడిగితే మనం సాల్వ్ చేయగలిగితే మనకు మార్క్స్ యాడ్ అయినట్టే కదా. సో అనవసరంగా మార్క్స్ అయితే లూజ్ చేసుకోకండి. అండ్ ఒక సబ్జెక్ట్ విడిచిపెడుతున్నామంటే మన సక్సెస్ ప్రాబబిలిటీ కూడా తగ్గిపోయినట్టే కదా. సో ఫిజిక్స్ లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కైనమాటిక్స్. సో నేను నా ఎగ్జామ్ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా. కైనమాటిక్స్ నేను జస్ట్ బేసిక్ లెవెల్లో తెలుసు నాకు అంతే. అండ్ మోడర్న్ ఫిజిక్స్ హీట్ ట్రాక్ ఎక్కువ నేర్చుకున్నా. నేను ఎగ్జామ్ లోకి వెళ్ళేసరికి మోడర్న్ ఫిజిక్స్ హీట్ ట్రాక్ కొంచెం తక్కువ చేయగలిగిన, కైనమాటిక్స్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ వచ్చినాయి నేను చేయగలిగిన. సో ఇట్లా మీరు బేసిక్ లెవెల్లో అయినా ప్రతిదీ నేర్చుకోండి. కైనమాటిక్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, హీట్ ట్రాక్ లో తెలుసు మనకు క్యాలరీమెట్రీ, హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అండ్ మీకు తెలుసో లేదు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ అనే చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. సో అది కూడా మీరు వర్కౌట్ చేయండి. అండ్ మోడర్న్ ఫిజిక్స్ మీకు కొంచెం కొన్ని చాప్టర్స్ ఒక రిలేటివ్లీ మోడరేట్లీ అనిపించవచ్చు, కానీ మోడర్న్ ఫిజిక్స్ లో 70% అయితే మీకు ఈజీగానే అనిపిస్తుంది. సో అది కూడా మీరు వర్కౌట్ చేయండి. ఎలక్ట్రిసిటీ ట్రాక్, ఎలక్ట్రోమాగ్నెటిజం ట్రాక్, ఫిజికల్ వరల్డ్. సో ఫిజికల్ వరల్డ్ చాలా మంది అసలు ఉన్నట్టు కూడా తెలియదు, దాన్ని అసలు పట్టించుకోరు. చెప్తున్నా మాక్సిమం షిఫ్ట్స్ లో అడుగుతారు. అన్ని షిఫ్ట్లు అని చెప్పలేను, కొన్ని షిఫ్ట్లు మాక్సిమం అయితే అడుగుతారు. సో మీరు ఏం చేస్తారంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక 2-3 టైమ్స్ చదివి లైన్ టు లైన్ చదివి ఆ తర్వాత వేదాంత తెలుగులో లాస్ట్ ఇయర్ కేఆర్డి మ్యామ్ ఫిజికల్ వరల్డ్ ఒక సెషన్ చేసి అందులో మొత్తం ఏపీ అండ్ తెలంగాణ మొత్తం పీవైక్యూ చేయించారు. సో ఏంటంటే ఆ పీవైక్యూ సెషన్ మొత్తం మీరు చేసి ఒకసారి అవన్నీ గుర్తుంచుకున్నారనుకోండి 90% ఈజీగా మీకు 1 మార్క్ అయితే వస్తుంది. సో 1 మార్క్ విలువ తెలుసుగా మీకు ఎంసెట్ లో. దెన్ స్టెప్స్ టు కంప్లీట్ చాప్టర్. సో అసలు ఒక చాప్టర్ ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి? అటెండ్ ద లెక్చర్స్. ఏం లెక్చర్స్ మరి? కాలేజ్, కోర్స్ ఆర్ యూట్యూబ్. సో మీరు అయితే కాలేజ్ లో బాగుంది అంటే గో క్యారీ ఆన్ విత్ యువర్ కాలేజ్. లేదు బ్రో నేను కోర్స్ తీసుకున్నా అంటే కోర్స్. లేదు బ్రో ఏదైనా యూట్యూబ్ లో చెప్పు బ్రో అంటే నేను కూడా యూట్యూబ్ లో కొన్ని చెప్తాను. దెన్ వాచ్ సాల్వింగ్ సెషన్స్ అండ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్. సో ఈ సాల్వ్డ్ ఎగ్జామ్స్ ని ఎక్కువ మంది పట్టించుకోరు. చెప్తున్నా ఈ సాల్వ్డ్ ఎగ్జామ్స్ ని చూడడం వల్ల ఏంటంటే మీకు ఒక ప్రాబ్లమ్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది ఈ సాల్వింగ్ సెషన్స్ అండ్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ వల్ల. సో ఈ సాల్వింగ్ సెషన్స్ ఎక్కడ చూడాలో కూడా నేను చెప్తాను. దెన్ బేసిక్ లెవెల్ 1 క్వశ్చన్స్ ఆఫ్ కాలేజ్ మాడ్యూల్స్. సో మీరు కాలేజ్ మాడ్యూల్స్ ఉంటాయి అందులో లెవెల్ 1 క్వశ్చన్స్ చేయండి. లెవెల్ 1 ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దానివల్ల మీకు చాప్టర్ యొక్క కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. వీలైతే లెవెల్ 2 కూడా చేయండి, అట్లీస్ట్ లెవెల్ 1 అయితే చేయండి. దెన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో వీటికి చాలా ప్రయారిటీ ఇవ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి. దెన్ నోట్ డౌన్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇన్ ఏ నోట్బుక్. సో మీరు ఇప్పటి వరకు సాల్వింగ్ సెషన్స్ చూసిర్రు, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూసిర్రు, లెవెల్ 1 లెవెల్ 2 క్వశ్చన్స్ చేసిర్రు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసిర్రు. ఇన్నిలో మీకు అన్ని క్వశ్చన్స్ రావు కదా, కొన్ని డిఫికల్ట్ గా అనిపిస్తాయి కదా. ఆ డిఫికల్ట్ మోడల్స్ అన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని రెగ్యులర్ గా రివైజ్ చేసి ఏంటంటే ఆ డిఫికల్ట్ క్వశ్చన్స్ ని కూడా మీరు సాల్వ్ చేసే అప్రోచ్ మీకు పెరుగుతుంది. దెన్ షార్ట్ నోట్స్. సో ఇప్పటివరకు మీరు ఒక చాప్టర్ కి ఇంత టైం ఇచ్చారు, ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు కదా. సో మీకు ఒక చాప్టర్ గురించి మాక్సిమం నాలెడ్జ్ వస్తుంది. సో ఏ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు, ఏ టాపిక్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఎగ్జామినర్స్, అండ్ ఏది నాకు గుర్తుండట్లేదు ఇవన్నీ తెలిసిపోతాయి కదా. అవన్నీ మీరు రాసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంతే, మీకు ఒక చాప్టర్ పని అయిపోయినట్టు. మీరు జస్ట్ షార్ట్ నోట్స్ రివైజ్ చేస్తూ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. దెన్ అటెంప్ట్ వీక్లీ టెస్ట్ టు ఇంక్రీజ్ స్పీడ్ అండ్ డిక్రీజ్ ఎగ్జామ్ ఫోబియా. చాలా మందికి ఎగ్జామ్ ఫోబియా ఉంటుంది. తక్కువ మార్క్స్ వస్తాయేమో అన్న భయంలో వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా ఉంటారు. అండ్ మనకు తెలుసుగా ఎంసెట్ లో స్పీడ్ మ్యాటర్స్. సో 160 క్వశ్చన్స్ 180 మినిట్ అంటే జస్ట్ మనకు అప్రాక్సిమేట్లీ 1 మినిట్ దొరుకుతుంది. సో అంత స్పీడ్ రావాలంటే మనకు ప్రాక్టీస్ చేయాలంటే అట్లీస్ట్ వీక్ ఒక మాక్ టెస్ట్ రాయండి తప్పకుండా. అండ్ మాక్ టెస్ట్ సోర్స్ కూడా నేను ఫర్దర్ గా చెప్తాను. సో రిసోర్సెస్ ఏంటి అంటే లెక్చర్స్. సో కాలేజ్ లెక్చర్స్ ఆర్ కోర్స్ ఆర్ యూట్యూబ్. సో యూట్యూబ్ లో ఏమేమి ఉన్నాయంటే నేను మ్యాథమెటిక్స్ ఫస్ట్ చెప్తున్నా. అన్అకాడమీ ఐటమ్స్ లో బౌన్స్ బ్యాక్ అనే ఒక సిరీస్ ఉంటుంది. సో అందులో నిశాంత్ వరా సార్ చెప్తారు. సో ఇదేంటంటే కొంచెం మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ లెక్చర్స్. సో మీరు చూడండి ఏంటంటే ఇవి నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే కొంచెం లెంతీ లెక్చర్స్. దీనివల్ల ఏంటంటే మీరు ఒక చాప్టర్ కి ఇచ్చే డ్యూరేషన్ పెరుగుతుంది, దానివల్ల మీకు కొంచెం టైం పెరగడం వల్ల అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుందని నేను ఈ లెక్చర్స్ రికమెండ్ చేస్తున్నా.
ఆర్ లేదా జేఈ వాళ్ళ మంజిల్ 2.0 బ్యాచ్ అని ఉంటుంది. సో ఏదైనా పర్లేదు, మళ్ళీ ఇది బెస్ట్ అని ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, అన్ని బెస్టే. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎవరితో మీకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే అది వినండి. లేదు బ్రో మాకు నేను నెక్స్ట్ మెన్షన్ చేసింది వేదాంత తెలుగు, మీరు ఈ రెండు చూసినా పక్క వేదాంత తెలుగు చూడాలి. ఎందుకు అంటే మీరు ఇక్కడ చూసింది మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కంటెంట్, దీన్ని మీరు ఎంసెట్ లెవెల్లో ట్యూన్ చేయాలి. ఎంసెట్ ఎట్లా అడుగుతుర్రు, ఏ క్వశ్చన్స్ అడుగుతుర్రు అని. ఇవి రెండు కాకుండా డైరెక్ట్ మీరు వేదాంత తెలుగుకి వచ్చినా పర్లేదు, కానీ ఏంటంటే కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటాయి. సో పర్లేదు బ్రో తక్కువ డ్యూరేషన్ అయినా నాకు అర్థమవుతుందంటే డైరెక్ట్లీ కమ్ టు వేదాంత తెలుగు. సో ఇందులో అన్స్టాపబుల్ అనే సిరీస్ లో గౌతమ్ సార్ అని క్రిస్ప్ అండ్ క్లియర్ గా మొత్తం థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి పీవైక్యూస్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తప్పకుండా మీరు అది చూడడం వల్ల ఏంటంటే ఎంసెట్ కి ట్యూన్ అయిపోతారు, ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ కి. దెన్ మల్లారెడ్డి సార్ది ఒక ఛానల్ ఉంటుంది. సో ఇది చాలా అండర్ రేటెడ్ ఛానల్. ఇందులో ఏంటంటే పీవైక్యూస్ అండ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు చాలా వరకు పీవైక్యూస్ చాప్టర్ వైజ్ సాల్వ్ చేసి ఇందులో ఉంటాయి. సో మీరు వేదాంత తెలుగు ఛానల్ చూడగానే నెక్స్ట్ ఈ ఛానల్కి వెళ్ళిపోయి సో మీరు చాప్టర్ వైజ్ ఏ చాప్టర్ ఇప్పటికి చదువుకున్నారో ఆ చాప్టర్ మీరు ఇందులో పీవైక్యూస్ చేయండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. దెన్ ఇంకో ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఇదంతా పెద్ద ఛానల్ లాగా మీకు అనిపించకపోవచ్చు, కానీ చెప్తున్నా చాలా మంచి ఛానల్. పీవైక్యూస్ అయితే చాలా వరకు కవర్ చేశారు మేడం. సో ఇన్ని 5 రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇన్ని చేస్తే మీకు లాస్ట్ 3-4 ఇయర్స్ పీవైక్యూస్ వీళ్ళు ఆల్రెడీ చెప్పారు. అంటే ఎన్నో తెలుసు కదా. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్, హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు ఇంకేం కావాలి చెప్పండి, పర్ఫెక్ట్ అయిపోతారు. వీటినే రిపీటెడ్ గా చేస్తూ ఉండండి అంతే. దెన్ మనం ఫిజిక్స్ కి చూసుకుంటే సో ఫిజిక్స్ గ్యాలక్సీ రివిజన్ చెక్ లిస్ట్ అని ఉంటుంది హిందీలో. దెన్ ఎడ్యునిటీ ప్లే లిస్ట్ అని ఉంటుంది, ఇవి కూడా రివిజన్ కి చాలా యూస్ఫుల్. దెన్ లాంగ్ లెక్చర్స్ కావాలి అంటే జేఈ వాళ్ళలో మంజిల్ 2.0. లేదు బ్రో డైరెక్ట్ మేము వేదాంత తెలుగుకి వస్తామంటే డైరెక్ట్ మీరు వచ్చేయచ్చు. సో కేఆర్డి మ్యామ్ అంటారు. సో మీరు తప్పకుండా ఈ మ్యామ్ లెక్చర్ చూడండి. సో ఫిజిక్స్ టఫ్ అనుకున్న వాళ్ళందరికీ ఫిజిక్స్ మనం అనుకున్నది టఫ్ ఏం లేదే అని తప్పకుండా మీకు అనిపిస్తుంది. సో ఈ లెక్చర్స్ అయితే చూడండి. తెలుగు లెక్చర్స్ లో ఏంటంటే షార్ట్ స్పాన్ లో మొత్తం థియరీ చెప్తారు. సో మీరు కావాలంటే నోట్ డౌన్ చేసుకున్నారు అనుకోండి, ఇవే షార్ట్ నోట్స్ లాగా మీకు పనికి వస్తాయి. దెన్ క్వశ్చన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ చేపిస్తారు. సో చూడండి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. దెన్ సో ఫిజిక్స్ కి అయితే ఇంకా నెక్స్ట్ ఏం సోర్సెస్ లేవు మనకి పీవైక్యూస్ కి. సో మీరు పీవైక్యూ బుక్స్ తీసుకొని సాల్వ్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంకా ఏంటంటే మీరు కైనమాటిక్స్ అనుకోండి. సో ఒక సెట్, ఆ సెట్ అయిపోగానే కైనమాటిక్స్ లో ఒక 2-3 చాలా చాప్టర్స్ ఉంటాయి కదా. సో అది అయిపోగానే సో వేదాంత తెలుగులో ఒక పార్ట్ టెస్ట్ అని ఉంటాయి కొన్ని. కైనమాటిక్స్ పైన ఒక పార్ట్ టెస్ట్, అందులో ఒక యావరేజ్ ఒక 40 క్వశ్చన్స్ వరకు చేపించారు. సో మీరు ఇండివిజువల్ గా ప్రతి చాప్టర్ పీవైక్యూస్, పార్ట్ టెస్ట్ ఇవన్నీ చేసారనుకో ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోతాయి మీకు. దెన్ కెమిస్ట్రీ అన్ అకాడమీ ఆర్టమ్స్ లో బౌన్స్ బ్యాక్ సాక్షివరా మ్యామ్ చూడండి, లేదా జేఈ వాళ్ళలో మంజిల్ 2.0 చూడండి. సో ఈ రెండింటిలో ఏదైనా చూడండి. లేదు బ్రో మన అజయ్ జుమిడి సార్ లెక్చర్స్ మాకు డైరెక్ట్ గా అర్థమైపోతుంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడికి వచ్చేసేవచ్చు. సో ఆయనది పర్సనల్ ఛానల్ ఉంటుంది. ఆయన వేదాంత తెలుగులో లేట్ గా జాయిన్ అవడం వల్ల ఏంటంటే కొన్ని చాప్టర్స్ మాత్రమే కవర్ చేశారు. ఆయన పర్సనల్ ఛానల్లో మిగతా చాప్టర్స్ ఉంటాయి. దెన్ మనకు ఇంకో సార్ కూడా ఉన్నారు, కెమిస్ట్రీ వాళ్ళ వివిఆర్ అనే సార్ ఉన్నారు. సో ఈ ఛానల్లో కూడా కెమిస్ట్రీని తెలుగులో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. సో ఈ ఛానల్ కూడా కావాలంటే చూసుకోవచ్చు మీరు. అండ్ డూ మోర్ పీవైక్యూస్ ఫ్రమ్ పీవైక్యూస్ బుక్స్. సో ఇది ఇప్పటి వరకు మన సబ్జెక్ట్ వైజ్ ప్లానింగ్. దెన్ మనం చూసుకుంటే బుక్స్ టు ఫాలో. సో ఏమేం బుక్స్ ఫాలో అవ్వాలి అంటే సో మ్యాథమెటిక్స్ లో మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అయితే ఉండాలి. థియరీ పర్పస్ గా ఏదైనా టాపిక్ అర్థం కాకుంటే మీరు చదువుకుంటే అర్థమవుతుంది. అండ్ అన్ని క్వశ్చన్స్ అని చెప్పలేను, కొన్ని క్వశ్చన్స్ అయితే తెలుగు అకాడమీలో ఉన్న మోడల్స్ అయితే వాళ్ళు ఆ ప్యాటర్న్ లో అడుగుతున్నారు కాబట్టి మీరు తెలుగు అకాడమీ మోడల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. దెన్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ బుక్ ఇది అయితే 100% పక్కా తీసుకోండి. అండ్ అరిహంత్ ఆర్ దిశ సో 2 పబ్లికేషన్స్ ఉంటాయి. సో హ్యాండ్ బుక్స్ ఫర్ క్విక్ రివిజన్. సో ఓన్లీ ఇఫ్ నీడెడ్. సో మీకు నేనైతే పర్సనల్ గా మనం తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ రికమెండ్ చేస్తా. లేదు రిఫరెన్స్ కి కావాలి అంటే కొనుక్కోండి. కానీ ఏంటంటే మీరు పక్కా యూజ్ చేస్తాం అనుకుంటే కొనుక్కోండి. ఉంటే కొనుక్కొని పక్క పెడితే డబ్బులు వేస్ట్ కదా. సో బుక్స్ ఎట్లా ఉంటాయో ఇక్కడ చూపెడుతున్నా. సో తెలంగాణ బుక్ ఈ విధంగా ఉంటుంది, అరిహంట్ వాళ్ళది, దిశ వాళ్ళది, దెన్ ఇది ఆంధ్ర అరిహంట్. సో ఇంకోటి ఏంటంటే ఇది 2022 పేపర్సే ఉన్నాయి కదా బ్రో అనుకుంటారు, 2023 వచ్చినాక మేము కొనుక్కుంటాం అనుకుంటారు. చెప్తున్నా ఇది మీరు చేస్తున్న బిగ్గెస్ట్ బ్లండర్. సో 2023 పీవైక్యూ బుక్స్ వచ్చేసరికి మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలో మనం ఎన్నని సాల్వ్ చేసుకోగలుగుతాం చెప్పండి. సో మీకు ఎక్కువ టైం కావాలి కదా, అండ్ ఒక్క బుక్ మీరు మినిమం 2 times అయినా సాల్వ్ చేయాలి. అప్పుడే కదా మీకు ప్రాపర్ నాలెడ్జ్ అని వస్తుంది. సో ఇప్పుడే తీసుకోండి. కావాలంటే మీరు 2023 పీవైక్యూస్ ని ఒక మాక్ టెస్ట్ లాగా రాసుకోవచ్చు ఫైనల్లో. సో ఆ 2023 పీవైక్యూస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కావాలంటే. సో మీరు ఇప్పుడే కొనుక్కోండి.
అండ్ ఈ ఏదైతే బుక్స్ ఉన్నాయో ఈ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. దెన్ ఫిజిక్స్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఉండాలి ఫర్ థియరీ. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ అరిహంత్ ఆర్ దిశ. సో ప్రిఫర్ పర్సనలీ మేడ్ హ్యాండ్ నోట్స్ మళ్ళీ చెప్తున్నా. సో తెలంగాణ బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అరిహంట్ ఫిజిక్స్. దెన్ దిశ బుక్ ఈ విధంగా ఉంటుంది. దెన్ ఆంధ్ర అరిహంట్ ఈ విధంగా ఉంటుంది. సో కెమిస్ట్రీ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్. సో చెప్తున్నా ఎస్పెషల్లీ ఫర్ ఇన్ఆర్గానిక్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్కే మీరు పక్కా చదవాలి. ఎంసెట్కి తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ భగవద్గీత, బైబుల్, ఖురాన్ అన్ని ఇవే మనకి. సో దెన్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ అరిహంట్ ఆర్ దిశ ఏదైనా కొనుక్కోండి. దెన్ ఎన్సీఆర్టీ సొల్యూషన్ బుక్స్. సో కెమిస్ట్రీలో ఏంటంటే ఇది ఒకటి మీకు అడిషనల్ గా ఉంటుంది. ఎందుకు అంటే సో ఇప్పుడు మనం ఏదైతే తెలుగు అకాడమీ బుక్ ఉంటుందో అందులో మిడిల్లో క్వశ్చన్స్ ఉంటాయి కదా, చాప్టర్ మిడిల్లో అండ్ చాప్టర్ ఎండ్ లో కూడా ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఆ లెవెల్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో అడుగుతున్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి పక్కా చేయండి. అండ్ ఈ ఎన్సీఆర్టీ సొల్యూషన్ బుక్స్ లో ఏంటంటే మనకి ఆ సొల్యూషన్స్ ఉంటాయి ఏదైతే తెలుగు అకాడమీ క్వశ్చన్స్ కి. సో ఇది కూడా మీరు పక్కా కొనుక్కోండి. అండ్ అరిహంట్ హ్యాండ్ బుక్స్ ఇఫ్ నీడెడ్. సో లింక్స్ అయితే అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ బుక్ అయితే ఈ విధంగా ఉంటుంది, తెలంగాణ బుక్ ఈ విధంగా ఉంటుంది, అండ్ దిశ అయితే ఇట్లుంటది. సో మై పర్సనల్ ఫేవరెట్ ఈస్ అరిహంట్ పబ్లికేషన్స్. సో నేనైతే నా ప్రిపరేషన్ టైంలో అరిహంటే తీసుకున్నా. ఎందుకు అంటే దిశలో కొంచెం ఎందుకో కొన్ని క్వశ్చన్స్ మిస్ అయినట్టు అనిపించింది, అరిహంట్లో అన్ని క్వశ్చన్స్ కవర్ చేసి అనిపించింది. దెన్ నోట్. సో ఏంటంటే మీరు టీఎస్ అయినా ఏపీ అయినా 2 షేడ్స్ కొనుక్కోండి. కొనుక్కోవడం వల్ల ఏంటంటే మీకు ఈ స్టేట్ లో అడిగిన మోడల్స్ ఆ స్టేట్ లో రిపీట్ అవుతున్నాయి. అండ్ మీకు ఎంసెట్ మోడల్ ప్రిపేర్ అవ్వాలి కదా, ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి కదా. సో ఇట్లా 2 షేడ్స్ కొనుక్కోవడం వల్ల ఏంటంటే మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతాయి అండ్ ప్రాక్టీస్ కూడా పెరుగుతుంది. సో ఐ రికమెండ్. సో 2 బుక్స్ కొనుక్కొని 2 బుక్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. 1 ఇయర్ ఉంది కదా. సో ఇది అండ్ హ్యాండ్ బుక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. అన్నిటి లింక్స్ మనకైతే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన, కావాలంటే కొనుక్కోండి. దెన్ రిసోర్సెస్. సో మనకు మాక్ టెస్ట్ కి ఏం రిసోర్సెస్ ఉన్నాయి. సో చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ చెప్పినా కదా. సో మీరు ఒక వీక్ లో ఒక 2 చాప్టర్స్ చేసిరు అనుకోండి, మీరు మాక్ టెస్ట్ చేయాలి కదా. మార్క్స్ అనే యాప్ ఉంటుంది. సో ఈ యాప్ లో ఏంటంటే అన్ని మన ఎంసెట్, నీట్, జేఈ అన్ని ఉంటాయి. అండ్ ఆంధ్ర ఎంసెట్, టీఎస్ ఎంసెట్ 2 ఉంటాయి. చాప్టర్ వైజ్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీక్ లో మీరు ఆల్కహాల్, ఫినాల్, సీజర్ చేసారు అనుకోండి, ఆ సండే మీరు యాప్ లోకి వెళ్ళండి, టీఎస్ అండ్ ఏపీ 2 షేడ్స్ ఎగ్జామ్స్ ఓపెన్ చేసి ఆ ఇయర్ సో ఆ చాప్టర్ పీవైకి సాల్వ్ చేసారు అనుకోండి, మీకు ఒక టెస్ట్ లాగా అయిపోతుంది. సో మీకు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కి తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో ఇది మీరు చూసుకోండి. అండ్ ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మీకు పీవైక్యూస్ ఏదైతే ఉంటాయో అవిటిని మాక్ టెస్ట్ లాగా రాయాలంటే ఒక యాప్ ఉంది. అండ్ ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇదైతే మనకి మాక్ టెస్ట్. సో ఈ మార్క్స్ యాప్ అనేది చాలా మందికి తెలీదు. సో డౌన్లోడ్ చేసుకొని చూడండి, చాలా మంచిగా ఉంటుంది. దెన్ మనం రివిజన్ ఏంటంటే సో సెట్ డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్. సో ఒక మంత్ ఎంటర్ అవుతుంది అంటే ఆ మంత్ లో ఏం చేయాలి, అందులో ఏ వీక్ ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయాలి, ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటేనే మనం సక్సెస్ చూడగలుగుతాం. సో మనం సక్సెస్ ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే మనం 100% ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు కదా. అందులో 70% మనం ప్రిపేర్ అయినా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో మీరు ప్లానే చేసుకోలేదు కదా అనుకోండి, మీకు ఎక్కడి నుంచి వెళ్ళి 100% లో 70% కూడా అవ్వదు కదా మీరు ప్లాన్ చేసుకోకుంటే. సో ప్రతిదానికి ప్లాన్ చేసుకోండి. దెన్ రీడ్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఆర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్, ఎస్పెషల్లీ ఫర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో చెప్తున్నా, ఒక ఛాలెంజ్ గా తీసుకోర్రి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ రావట్లేదు అంటే నేను చెప్పేది ఒక ఛాలెంజ్ గా తీసుకోర్రి. రేపటి నుండి ఎవ్రీడే మార్నింగ్ 30 minutes ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓపెన్ చేసి తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్ 3 pages or 4 pages చదవండి. దెన్ మళ్ళీ పడుకునే ముందు కూడా ఆ 3-4 pages రివైజ్ చేయండి. ఇట్లనే ఈ ఇయర్ మొత్తం చేయండి. సో ప్రతి చాప్టర్ మీరు మాక్సిమం టైమ్స్ కవర్ చేసి ఉంటారు. సో చెప్తున్నా, ఈ ఇయర్ అయిపోయేలోపు పిహెచ్డి చేసి ఉంటారు మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ పక్కా వస్తాయి. అంటే 100% ఎఫర్ట్స్ ఈ 1 year మీరు ఇట్లా చదివితే. దెన్ పీరియాడిక్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. సో చెప్తున్నా కదా, సో ఏదైనా మనకు గుర్తుండదు. హ్యూమన్ బ్రెయిన్ కి ఏది గుర్తుండదు కదా, తొందరగా మర్చిపోతాం. ఏది గుర్తుపెట్టుకోవాలన్నా, ఇన్ఆర్గానిక్ గుర్తుపెట్టుకోవాలన్నా, ఆర్గానిక్ గుర్తుపెట్టుకోవాలన్నా, ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా రెగ్యులర్ గా రివైజ్ చేయండి. సో ఒక సండే అనుకోండి, వీక్ లో ఒక రోజు, సో ఆ రోజు ఆ వీక్ లో చదివింది, ముందు వీక్ లో చదివింది, లేదా ఇంకేదైనా మర్చిపోతున్నా అనే ఫీలింగ్ వస్తే అది. సో ప్రతి వీక్ ఇట్లా రివైజ్ చేస్తూ ఉంటేందంటే రిటెన్షన్ అనేది పెరుగుతుంది. సో పక్క వీక్ కి ఒక్క రోజైనా రివిజన్ కోసం అలాట్ చేసుకోండి. సో ఓన్లీ రివిజన్ కెన్ మేక్ యూ స్ట్రాంగర్ ఇన్ ద సబ్జెక్ట్స్. సో టార్గెట్ అనేది పక్క పెట్టుకోవాలి. ఇప్పటి వరకు కంప్లీట్ చేయడం తెలియదు. సో మనం వెళ్ళిపోతేనే ఉంటాం నెగ్లెక్ట్ చేస్తూ టార్గెట్ లేకపోతే.
సో నేను మీకు ఇచ్చే టార్గెట్ ఏంటంటే ఐపీ రివిజన్ ఏదైతే ఉంటుందో దానికి ముందే మనం ఎంసెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి అండ్ 1 రౌండ్ ఆఫ్ రివిజన్ కూడా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఐపీ రాస్తున్న టైంలో కూడా ఏంటంటే ఐపీ ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా మీకు బేసిక్ స్ట్రాంగ్ అయిపోతాయి. దానివల్ల కూడా మీకు 3 to 4 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ ఐపీ మీరు ఏం చేయని అవసరం లేదు. మీరు షార్ట్ నోట్స్ రెడీగా ఉంటాయి, లాంగ్ నోట్స్ కూడా ఉంటాయి. సో రెండు చదువుకుంటూ పిఓక్యూస్ చేసుకుంటూ మాక్ టెస్ట్ ఎన్ని వీలైతే అన్ని మాక్ టెస్ట్ ఇవ్వండి. నేను చెప్పినా కదా, సో రిసోర్సెస్ అందులో నుంచి సో ఎన్ని మాక్ టెస్ట్ వీలైతే అన్ని మాక్ టెస్ట్ ఇవ్వండి. సో అసలు ఇక అడ్డు ఉండదు మనకి. సో హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ వెన్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. సో ఒకసారి చెప్పింది ఏంటంటే, నేను ఎప్పుడు ఫీల్ అయ్యేటోని నాకు టాలెంట్ లేదు, ఏది ఒక్కసారి గుర్తుండట్లేదు, మా ఫ్రెండ్స్కి ఒక్కసారి చదివితేనే గుర్తుంటూనే అని. ఆ సార్ చెప్పింది అంటే, సో ఒక్కసారి ఓకేరా, వాళ్ళకి ఒక్కసారి చదివితే గుర్తుండొచ్చు, నీకు 10 సార్లు చదివితే గుర్తుంటుందేమో, చదువు. సో ఫైనల్గా నీకు రావాల్సింది ఏంటి, మార్క్సే కదా, ఎంసెట్లో ర్యాంకే కదా. నువ్వు ఎన్నిసార్లు చదువుతున్నావు, ఎంతసేపు చదువుతున్నావు అదేవారు చూస్తారా. సో ఎప్పుడు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చదువు, ఎవరేమంటే మనకేంది, మనకు అల్టిమేట్ గా ర్యాంక్ కావాలి. సో డిమోటివేట్ అవ్వకుండా సో వచ్చే వరకు చదువుతూనే ఉండండి, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి. సో ఇది మన 1 year ప్లాన్. సో ఈ 1 year లో మీరు చాలా సార్లు డీవియేట్ అయిపోవచ్చు, డిమోటివేట్ అయిపోవచ్చు, డిస్ట్రాక్ట్ అయిపోవచ్చు. కానీ మన టార్గెట్ ఏంటి, ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఈ టార్గెట్ గుర్తు తెచ్చుకొని ప్రతిసారి మీరు మీ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. అయినా నాతో అయితలేదు బ్రో, అస్సలు ఇంట్రెస్ట్ అస్సలేదు అంటే, మన ఫిజిక్స్ వాళ్ళు అలకపోండి సార్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఆఫ్ తీసుకోండి. అంటే ఒక్క రోజు అన్ని ఆపేయండి, ప్రిపరేషన్ అన్ని ఆపేయండి. ఆ రోజు మీకు ఏం చేయాలంటే అది చేయండి, రిలాక్స్ అవ్వండి. బట్ నెక్స్ట్ డే కమ్ బ్యాక్ విత్ 1000%. సో ఎట్లా అంటే అసలు మొత్తం ఇక్కడ లేని ఇంట్రెస్ట్ మన దగ్గర ఉండాలి, అంత ఇంట్రెస్ట్ తో వచ్చి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇది. అండ్ కొంచెం సినిమాటిక్ గా వెళ్తే, సో ఎంసెట్ అనే ఒక యుద్ధానికి మనం ప్రిపేర్ అవుతున్నాం. సో ఈ యుద్ధంలో 160 క్వశ్చన్స్, 160 ఆపోనెంట్స్. సో మనం అట్లీస్ట్ 80 ఆపోనెంట్స్ ని మనం చంపినాం అనుకో, ఈజీగా 10K బిలో ర్యాంక్ వస్తుంది. ఇంకా ఎక్కువ మందిని చంపినాం అనుకో, ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. సో మీరు రెడీ అయితే, సో #MSET2024 #యుద్ధానికి సిద్ధం అని కమెంట్ చేయండి. అండ్ ఫోన్ పక్కకు పెట్టేసి పోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అని గుర్తుందిగా మన ఇన్ఆర్గానిక్ ఛాలెంజ్.